ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథం నుండి 72వ కీర్తన 11వ లేఖనాన్ని మనం చూద్దాం. భూరాజులందరూ ఆయనకు నమస్కారం చేసెదరు, అన్యజనులందరూ ఆయనను సేవించెదరు. ప్రభువులు వారు మరి ఈ దినమున మనకిచ్చినటువంటి వాగ్దానంలో తెలియజేస్తున్నటువంటి మాట, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వజనులలో భూరాజులు అందరూ కూడా దేవునికి నమస్కారం చేస్తారు. అంతేకాదు, అన్యజనులందరూ కూడా ఆయన్నే సేవిస్తారంట. ఒకనాడు వస్తుంది, ఆ దినమును కొరకు మనం కూడా ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను అన్యుల పాలిట వరమై ఉంటానని ఒక సందర్భంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఈ దినమున అన్యుల పాలిటే ఆయన వరమై ఉంటే, మరి నిజమైన క్రైస్తవుల పక్షముగా ఆయన ఏమై ఉండాలి? ఆయన ఏమై ఉండాలంటే క్రైస్తవుల పక్షంగా నిజదేవుడుగా ఉండాలి ఆయన. మరి అలా మనం ఉండగలుగుతున్నామా? ఆ దేవునికి మనం నమస్కారం చేస్తున్నామా? మనలో అట్టి సంస్కారం ఉందా? మరి మనం ఏ దినమైతే ఆయన్ని విశ్వసించామో, ఆయన యొక్క రక్షణ మార్గమును ఎంచుకున్నామో, ఆయన నమ్మకము కలిగి ఆ మార్గంలో జీవిస్తున్నటువంటి మనకు అట్టి స్థిరమైన విశ్వాసం ఉంటే, అట్టి ఘనమైనటువంటి విశ్వాసము నీలో ఉంటే, ఖచ్చితంగా ఆయనకు నువ్వు స్వాస్థ్యం అవుతావు. అన్యజనులు ఆయన్ని సేవిస్తారు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిజముగా స్వాస్థ్యమై ఉంటావని ఈ దినమున దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకొని, ఈ దినము నుండైనా సరే మనకు ఆయనకు నిజమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అనుకున్నట్లయితే, మరి వారు సేవిస్తారంటున్నారు, మరి మీరు ఆయనలో జీవిస్తారు అంటున్నాడు. మరి ఏది ముఖ్యమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభులు వారి ఈ దినమున మీతో మాతో అందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఈ మాటలు మనలో స్థిరముగా మరి నిలిచి ఉండాలి అనుకున్నట్లయితే అందరూ ప్రార్థనలో ఏకీభించాలని ప్రభువు నామములో తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును ఇదిగో వీక్షించున్న ప్రతి ఒక్కరిలోనూ మాలోనూ ఆ వాక్యమును స్థిరపరచమని, బలపరచమని, భద్రపరచమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మీ పాదాల దగ్గర తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.